అన్ని రోజులు నేను వెయిట్ చేసినానంటే మీ అందరికీ చూపించడానికే వీళ్ళని. అంటే ఇంత చిన్న వయసులో కూడా వీళ్ళు చాలా తక్కువ టైంలో అన్ని ప్రతిదీ నేర్చేసుకుంటారు. మీరు సిటీలో ఎక్కడైనా వెళ్తారా బస్? ఎక్కడైనా తీసుకొని భజన చేస్తారు కదా, సో ఆ 1 రూపీస్ ని ఏం చేస్తారు అసలు? అంటే మీకు ఇదంతా ఎవరు చూస్తారు? మీకు మనము రోజు శంకర శంకర అని అంటుంటాం కదా, మీకు శంకర అనే పదానికి అర్థం తెలుసా? శివం శివం మహుకార రూపం శివం శివం. కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, క్రిటికల్ క్వశ్చన్స్. అవి ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు, నాకు తెలిసి పెద్దవాళ్ళు కూడా చెప్పలేదు. అట్లాంటి క్వశ్చన్స్ రెడీ చేసుకొని వచ్చిన మీకోసం. చెప్పగలుగుతావా? అసలు ఎవరు తెలియదు, అది నేనే గూగుల్ చేసి తీసిన. సో అట్లాంటి క్వశ్చన్ కూడా ఆన్సర్ చెప్పేసి ఏం చేస్తాం, అన్ని క్యాండిల్స్ వెలిగించి ఆ దీపాలు వెలిగించి ఆపేస్తాం అని ఏం చెప్తున్నాడు. పుట్టినరోజు దీపాలు ఆర్పడం, పార్టీలు చేసుకోవడం మన సాంప్రదాయం సంస్కృతిలో లేదు. ప్రిపేర్ అయ్యా అంటే భజనలో ఏం చెప్పాలి, ఏమన్నా టాపిక్ ప్రిపేర్ అయ్యి మా పేరెంట్స్ ఏమన్నా బిజీ వర్క్స్ ఉంటే వాళ్ళని మళ్ళీ కన్విన్స్ చేసి 5:30 వరకు అక్కడ రీచ్ అయ్యి 5:30కి స్టార్ట్ అయ్యి 9:30 వరకు ఉంటది. 5:30 to 6 విష్ణు సహస్రనామం అవన్నీ అయిపోయాక ఫస్ట్ గణపతి సాంగ్ తో మొదలు పెడతారు.